నేను ఎంతో కాలంగా ఒక దీర్ఘ స్వప్నంలో ఉన్నాను. ఆ స్వప్నము నన్ను వదిలిపెట్టడమే లేదు. స్వప్నం గుర్తుంచుకోవాలి. నిద్రలో వచ్చే స్వప్నం ఒక రకమైన స్వప్నం. కానీ ఆ స్వప్నం ఆ నిద్ర అయిపోయిన తర్వాత అది కనుమరుగైపోతుంది. మరలా అదే స్వప్నము రానే రాదు. కాబట్టి మనం ఎంతో రిలీవ్ అవుతాం. ఆ స్వప్నం మంచిది గానీ, చెడ్డది గానీ వచ్చింది, పోయింది. ఇంక మళ్ళీ ఆ స్వప్నమే వచ్చి ఆ నిద్రలో నిన్న చూసినటువంటి ఆ కష్టమే, ఆ పాపమే, ఆ దొంగవాడే, ఆ పామే, ఆ మృగమే నన్ను వెంటాడుతున్నదని నెక్స్ట్ రోజు కూడా అంటే నిద్రపోతామా? థ్యాంక్ గాడ్ ఆ కల అప్పుడే కనుమరుగైపోతున్నది. కానీ ఈ మెలుకువ అనే కలను